హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వైయక్తిక భేదాలు అనే చాప్టర్కి సంబంధించి టెస్ట్ నెంబర్ 3 అండి ఇది. ఇందులో 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఈక్వల్ టు బి మరియు బి ఈక్వల్ టు సి అయితే ఏ ఈక్వల్ టు సి అవుతుందని విద్యార్థి చెప్పినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం విద్యార్థి సమాధానం ఉత్పన్నాలులోని ఏ కారకంకు చెందుతుందని ఉపాధ్యాయుడిగా నీవు భావిస్తున్నావు? ఆన్సర్ ఆప్షన్ 2 సంబంధాలు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి గణిత సమస్యలను మౌఖికంగానే పరిష్కరించగలుగుతున్నాడు. నీ ప్రకారం ఇలాంటి సామర్థ్యమును థారండైక్ ఏ ప్రజ్ఞగా భావించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, 10 సంవత్సరాల విద్యార్థి తన వయస్సు ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 11 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో 3 అంశములను చేయగలిగిన అతని బేసల్ వయస్సు, వాస్తవ వయస్సు, మానసిక వయస్సులు వరుసగా? ఆన్సర్ ఆప్షన్ 2 132, 120, 126 మంత్స్. నెక్స్ట్ వన్, ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వానిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. సహజ సామర్థ్యం ఉన్న వ్యక్తి ఏదో ఒక రంగంలో నిర్దిష్టమైన జ్ఞానంను, నైపుణ్యాలను కలిగి ఉంటాడు. సృజనాత్మకత కలిగిన వ్యక్తి వినూత్నమైన ఆలోచనతో ఒక సమస్యకు భిన్న పరిష్కార మార్గాలు సూచిస్తాడు. ప్రజ్ఞ కలిగిన వ్యక్తి సమైక్యమైన ఆలోచనలు చేయగలుగుతాడు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఎక్కువ సమయం, ఎక్కువ అవధానంలో గణిత పాఠ్యాంశంలోని సమస్యలను సాధించడంలోనే గడుపుతున్నాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఆ విద్యార్థిలోని మానసిక అంశం దేనిని తెలుపుతుందో గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 2 అభిరుచి. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ముడి చమురు యొక్క రూపాంతరములను పెట్రోలు, డీజిల్, కిరోసిన్గా గ్రహించగలిగాడు. అయినా ప్రజ్ఞా సిద్ధాంతాల మీద అవగాహన ఉన్న ఒక ఉపాధ్యాయుడిగా అది గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఏ విశేషకానికి చెందినదిగా గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్పత్తులు. నెక్స్ట్ వన్, రాము, సుబ్బులు కవల సోదరులైనప్పటికీ ఇద్దరు ఒకేలా చదవలేకపోవడానికి, ఇద్దరిలో ఒకే స్థాయిలో సృజనాత్మకత, ప్రజ్ఞలు లేకపోవడానికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునిగా నీవు తెలుసుకోవలసినది? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తంతర భేదాల జ్ఞానం. వ్యక్తంతర భేదాల జ్ఞానం అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి భేదాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సహజ సామర్థ్యాలపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా డిఏటిబి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీకు ఆధారమైన ప్రజ్ఞా సిద్ధాంతంగా దేనిని భావిస్తున్నావు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో వెస్లర్ బాలల ప్రజ్ఞా మాపనిని ఉపయోగించి 10వ తరగతి విద్యార్థి ప్రజ్ఞను మాపనం చేసినట్లయితే ఒక ఉపాధ్యాయుడిగా మాపనిలో లేని పరీక్షగా ఈ క్రింది దేనిని గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 4 నిర్దేశాలు. నెక్స్ట్ వన్, ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతముపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ సామర్థ్యంను ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతమునకు
చెందనదిగా భావిస్తున్నావు? ఆన్సర్ ఆప్షన్ 4 వస్తు కూర్పు సామర్థ్యం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి గవర్నమెంట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే అన్ని రంగాలలో బాగా రాణించగలుగుతున్నారని బలంగా విశ్వసిస్తున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా ఇది ఆ విద్యార్థి వైఖరి యొక్క ఏ గుణాన్ని తెలియచేస్తుందని భావిస్తున్నావు? ఆన్సర్ ఆప్షన్ 2 తీవ్రత. నెక్స్ట్ వన్, గణిత శాస్త్రంలో ప్రతిభను కనబరిచే వ్యక్తి భాషాంశాలలోనూ సామాజిక శాస్త్రంలోనూ అదే ప్రతిభను కనబరుస్తాడని తెలియచెప్పే ప్రజ్ఞా సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి గణిత శాస్త్రంలో కనబరిచిన సామర్థ్యము అతనిలోని సాంఘిక శాస్త్రంలోని సామర్థ్యమును తెలియచెప్పలేదు అని వివరించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం. నెక్స్ట్ వన్, 8వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా మాపని ఎంపిక చేసుకుంటావు? ఆన్సర్ ఆప్షన్ 1 వెస్లర్ శాబ్దిక పరీక్షలు. నెక్స్ట్ వన్, సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఉపయోగించదగిన పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 GATB. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 3 రాధా ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగములను భిన్న విధాలుగా చెప్పగలుగుతుంది కాబట్టి ఆమె సృజనాత్మకత కలిగిన విద్యార్థి. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలోని సృజనాత్మక దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 3 సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణం. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడిగా నీవు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్షను విద్యార్థిలోని ఏ మానసిక చర్యను మాపనం చేయుటకు ఉపయోగిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, 5 సంవత్సరాల రాము యొక్క మానసిక వయసు 6 సంవత్సరాలు. ప్రజ్ఞాలబ్ధి స్థిరమనుకున్నట్లయితే మరో 10 సంవత్సరాల తర్వాత రాము మానసిక వయసు ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 18. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అంతఃపరిశీలన ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన గార్డనర్ ప్రజ్ఞా సిద్ధాంతంలోని ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపును 2 రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడు. అయినా ఉపాధ్యాయుడు మాపనం చేయాలనుకుంటున్న అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సృజనాత్మకత. నెక్స్ట్ వన్, విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని, సెల్ ఫోన్ అని ఇలా అనేక సరైన వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు. ఇది ఆ విద్యార్థిలోని ఏ మానసిక అంశంను తెలియచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 సృజనాత్మకత. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి తన నోట్బుక్ కట్ట మీద ఉన్న గాంధీ బొమ్మకు జుట్టు వేసి చెవులకు రింగులు పెట్టి మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడిగా వినూత్నమైన మార్పు చేశాడు. అయినా ఈ అంశము అతనిలోని ఏ సామర్థ్యము తెలియచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకత. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరములను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా దానిని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు?
ఆన్సర్ ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు. అందువల్లనే ఆ విద్యార్థిని తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు. గార్డనర్ ప్రకారం ఏ ప్రజ్ఞను ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడిగా నీవు అతనిని సిపిఎల్గా ఎంపిక చేశావు? ఆన్సర్ ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు ఒకే తరగతి విద్యార్థులకు ఒక సాధనా పరీక్షను పెట్టినప్పుడు ఇద్దరికి వేరువేరు మార్కులు రావటం గమనించాడు. దీనికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునికి అవసరమైన జ్ఞానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వైయక్తిక భేదాల జ్ఞానం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి చదువులో కంటే కూడా ఆటలలో ఎక్కువగా రాణిస్తున్నాడు. అయితే అతని తమ్ముడితో పోల్చినప్పుడు చదువులో ఆ తమ్ముని కంటే కూడా మెరుగుగా రాణిస్తున్నాడు. ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తంతర్గత మరియు వ్యక్తంతర భేదము. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది వానిలో దేనిని వ్యక్తంతర్గత భేదంగా గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 4 రాధలో సృజనాత్మకత తక్కువ అయినప్పటికీ ప్రజ్ఞ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వన్, ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతమును అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడిగా నీవు అన్నింటిలోనూ సాధారణ మార్కులు తెచ్చుకునే విద్యార్థి గణితంలో మాత్రం 100% మార్కులు తెచ్చుకోవడానికి కారణంగా దేనిని భావిస్తున్నావు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్ కారకం. నెక్స్ట్ వన్, 7వ తరగతి విద్యార్థుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయాలి అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా పరీక్షను ఎంపిక చేసుకుంటావు? ఆన్సర్ ఆప్షన్ 3 ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.